ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జీలుగుమిల్లి మండలం అంకెంపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సదస్సులో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా బలపడాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఇక భూమి హక్కులకు సంబంధించిన పూర్తి స్పష్టత కల్పించడంలో పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు ఎంతో ఉపయోగకరమని, వీటి ద్వారా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా అందుతాయని పేర్కొన్నారు. అలాగే గత ప్రభుత్వాల్లో ఇదిగో మీరు చూసే ఉంటారు, కేవలం ఇది ఒక ప్రచారానికి లో భాగంగా ఈ పాస్ పుస్తకాలు గత ప్రభుత్వాలు ముద్రించి ప్రతి ఒక్కడు కూడా ఇలాగా ప్రతి పాస్ పుస్తకం మీద ఆయన ఫోటోతో ఆయన చేసేటువంటి ఏదైతే ప్రచారాన్ని ప్రజలకు తీసుకెళ్లే విధంగా, అలాగే భూమిలో పాతే రాళ్ల మీద కూడా ఫోటోలు పెట్టి ప్రచారం చేసినటువంటి గత ప్రభుత్వాలు రోజు తిరస్కరించి 151 సీట్లు ఉన్నటువంటి గత ప్రభుత్వాలని ఈరోజు 11 సీట్లకి రైతులందరూ కూడా కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మన ప్రభుత్వం ఇచ్చినటువంటి రాజముద్రతో పాస్ పుస్తకాలు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఇది అందుబాటులో ఉండే విధంగా, రిజిస్ట్రేషన్ ఆన్లైన్ కనిపించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. అంటే గత ప్రభుత్వాలు ఫోటోలకి పరిమితమైనవి, మన ప్రభుత్వాలు పేద ప్రజలకి, రైతులకి న్యాయం చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటుంది. చాలా సంతోషకరమైన విషయం.